శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, కల్లు మంటు కంచి కట్టు చిందు కొట్టే జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు. మొదటిసారిగా ఎదురే ఇందిగా వయసు వేడుక. Namaskaram and welcome to NBR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno and Walkmate. Extra Zabardast ante extra special judges. So please welcome the one and only extra beautiful Roja Garu. చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టక, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. And now please welcome the one and only Tamil star Nag Babu Garu. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో, నవ్వుతుండాలా మంచి చెయ్యాలా. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno and Walkmate లో ఇప్పుడు స్కిట్ లో డైలాగ్స్ మర్చిపోయే శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్స్ గుర్తుపెట్టుకొని మరి లాన్సింగ్ లో చెప్పాడు. అయితే ఆ కామెడీ ఎలా పండిందో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ షకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక ఫేమస్ సెలబ్రిటీ రాబోతున్నారు. ఈయన గురించి చెప్పాలంటే ముందుగా ఓ పద్యం చెప్పాలి. జనాలందరికీ ఇష్టం వాచింగ్ జబర్దస్త్ టీవీ. అందులో రేష్మిని సుధీర్ అంటాడు హాయ్ బేబీ. ఎప్పుడు కామెడీ చేసి నవ్వించడం ఈయన హాబీ. ఆయనే మన జూనియర్ ఆర్జీవి. సో ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. శంకర్ గారిని పిలిస్తే మీరు వచ్చారండి సార్. వాడు టైంకి ఎప్పుడు రావాలండి? ప్రాక్టీస్ 10 గంటలకు చెప్పి 12 గంటలకు లేస్తాడు. అందుకే నేను వచ్చాను. ఏం నాతో మాట్లాడవా? పర్లేదు సార్, ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి. హీరోలు చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, మేము చెప్తే యాక్సెప్ట్ చేయరా? ప్లీజ్ సార్ కూర్చోండి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆయన వచ్చేలోపు ఆన్సర్ చేస్తారా? టెలికాస్ట్ చేస్తారా? చేయనంటే చెప్పరా? ఏం లేదు, ఈ మధ్య 2-3 చేసినట్టు చేయలేదు, అందుకే సారీ. సార్ అయితే అడుగు. జబర్దస్త్ వాళ్ళు మీకు చాలా మంచి పేరు రావడానికి గల కారణం ఏంటంటే అది సార్ నేను చెప్తా. శంకర్ గారి సపోర్ట్. శంకర్ గారి సపోర్ట్ పైనాపిల్ యాపిల్ కాయలు ఏం లేవు అక్కడ. నాకంటూ సెపరేట్ స్లాంగ్ ఉంది, అందుకే స్లాంగ్ పట్టుకొని వచ్చినా నేను. శంకర్ గారి మెమరీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. వారికి మెమరీ ఆడుతురా సామి. చైనా ఫోన్ లో మెమరీ పెట్టు, పని చేస్తుంది. వాని ఫోన్ లో పెడితే పని చేయదు. కానీ మేము విన్నాం రైటర్ ఎవరు బాగా ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పి. రైటర్ ఎవరు లేడు, అంత నేనే. పెన్నులు, ప్రాసులు, పంచలు, డైలాగులు మొత్తం నేనే సపోర్ట్ చేసి రైటర్ ఉన్నాడు. సరే సార్, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏముందబ్బా, అనసూయ వెళ్తే రేష్మి వచ్చింది, చంటన్ వెళ్తే శంకర్ వచ్చాడు, శంకర్ గడ్ వెళ్తే స్లాంగ్ పేరుతో టీమ్ లీడర్ గా స్లాంగ్ శ్రీధర్ గా నేను వచ్చాను. అంటే శంకర్ వెళ్ళిపోవాలి. అవును. మీరు వస్తారు? అవును. సర్లే, ఇప్పుడు మీరు వెళ్తే ఇంకొకటి వస్తాడు. వెళ్ళండి మరి. సార్ మీ టీమ్ లీడర్ వస్తున్నారు సార్. ఇక్కడికా?
ముందు చెప్పలేదు, మీరు అడగలేదు. నాన్ సింగ్ లో ఏదో వాగేశాను. కవర్ చెయ్యి. చూసారుగా, శంకర్ గారిని పిలిస్తే శ్రీధర్ గారు వచ్చారు. సో ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా సోలో పర్ఫార్మర్ జబర్దస్త్ కి షేర్ శకలక శంకర్. సార్ మళ్ళీ నాన్ సింగ్ లో మీరు వచ్చారండి సార్. బేసిక్ గా సిట్ లో సెకండ్ ఇంటర్ ఎప్పుడు నాదే, అందుకే వచ్చాను. సరే సార్, వచ్చి కూర్చోండి ప్లీజ్. ఈ మధ్యన మీరు కూడా శంకర్ గారి టీంలో చేస్తున్నట్టున్నారు. శంకర్ గారి టీంలో నేను చేస్తున్నాను. అవును, స్టూపిడ్ క్వశ్చన్. వాడు నా టీంలో చేస్తాను. కానీ ఆయన ఒక స్కిట్ లో చెప్పారండి, నేను టీం లీడర్ అవ్వదాం అనుకోలేదు, 7 కొండలు చేయడం వల్లే అయ్యాను అని చెప్పి. స్కిట్ లో 1 చెప్తారండి, అన్ని నిజంగా ఉంటారా? స్కిట్ లో రేష్మి అందంగా ఉంది అంటామండి, ఆవిడ అందంగా ఉంటుందా? ఆ స్కిట్ లో ఆవిడకి ఐలో చెప్తామండి, బయటికి వెళ్ళి బుద్ధులు అన్నాడు ఆవిడ చెప్తాడు ఆవిడికి. సరే సార్, బయట ఎవరైనా గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? గుర్తుపట్టమా? చంపేస్తారండి. మరి బతిగా ఉన్నారు. వెళ్ళే ముందు శంకర్ గారి గురించి ఏమైనా చెప్తారా? వాడి క్యాట్ అలాంటిది అంటేనండి, ఏసీ కోసం ఏటీఎంలో దొరుకుతాడండి. ఇండియా మొత్తం మీద ఉత్తమ ఎదవడు ఎన్నికలు పెడితే ఇండిపెండెంట్ గా ఎనామస్ కి నెక్కుతాడండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై షో. ఏంటి అప్పుడు అయిపోయిందా? ఇప్పటికే లాగ్ అయింది. ఇంకా మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా శ్రీకాకుళం స్లాంగ్ తో సెన్సేషన్ సృష్టిస్తున్నా మన శకలక శంకర్. శంకర్ గా ఉన్న మీరు శకలక శంకర్ గా సార్ ఏం కలిపి అందులో? శంకర్ గా ఉన్న మీరు శకలక శంకర్ అయ్యారు, ఏమనిపిస్తుంది? ఏముంటదండి, ఇంతకు ముందు కంటే నా పేరు ముందు 4 అక్షరాలు పెరిగింది అనిపిస్తుంది. సార్ అది కాదు నేను అన్నది, మీ ఫీలింగ్ ఎలా ఉందని. ఫీలింగ్ ఎలాగుంటదండి, అర్ధరాత్రి ప్లేస్ ఐస్ క్రీమ్ తినాలని మంచి ఎండలో మిరపకాయ బజ్జీలు తిన్నట్టు ఉంది. సరే సార్, ఫ్యామిలీ గురించి ఏమని చెప్తారా? పెళ్లి అవ్వలేదు, ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తుందండి? కానీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, మరి మీ పెళ్లి ఎప్పుడు? ముందు ఇల్లు కట్టనియండి. ఇల్లు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఏడుకొండల గారు మీ వెనకాల ఉండగా ఇంటికి ప్రాబ్లం ఏంటండి? అందుకే పెళ్లి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేయాలంటారు కదా. ఏజ్ ఇంకా రాలేదండి, వచ్చి వెళ్ళిపోయినట్టుందండి. వినయ్ మోహన్ గారి గురించి ఏమని చెప్తారా? ఆడేవాడు మీ చంటానండి. చంటి అన్న కాదు, చంటి గాడు. గాడా? దేవుడు. గాళ్ళ గురించి మాట్లాడకూడదు, వద్దన్నారు. మీరు జబర్దస్త్ లో చాలా మంచి పేరు వచ్చింది. మీకు అంత మంచి పేరు రావడానికి కారణం నాగబాబు గారు లిఫ్టింగ్ అని చెప్పి చాలా పబ్లిక్ గా టాక్ ఉంది. థ్యాంక్ యూ. అటువంటి నాగబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? బాబు గారి గురించి నేను మాటల్లో చెప్పలేను, చిన్న కవితలో చెప్తాను. కవిత చెప్పండి సార్ ప్లీజ్. నాగబాబు ఒరిని బాబుకు బాబు, ఆ బాబు ఫ్యూచర్ లో అవుతారు మరి ఒక కళ్యాణ బాబు. సూపర్ సార్. మరి రోజా గారి గురించి కూడా? ఆవిడ పేరులోనే ఉంది పువ్వు, అందుకే ఆవిడ మొక్కలు ఎప్పుడు ఉంటది నవ్వు, అమ్మాయిలకి ఎప్పుడు ఆవిడ అంటే లవ్వు. మరి వీళ్ళిద్దరి గురించి కవిత చెప్పినప్పుడు ఏడుకొండల గారి గురించి మీ అభిమానుల కోసం అంతే. ఆ 7 కొండలు నడిచెక్కితే కురిపిస్తాడు వరాలు, మా 7 కొండలు కలిసి అడుగుతాడు విరాళాలు. మరి ఎల్ల ముగ్గురు గురించి చెప్పినప్పుడు రేష్మి గురించి కూడా కవిత చెప్పి తెగిపోద్ది అంటాడు మా గాడు. మరి మీ కంటెస్టెంట్ల గురించి? ఎవరు కంటెస్టెంట్లు? ఎలా కనబడుతున్నారు నేను కంటెస్టెంట్లు అంటావు? తమ్ముళ్ళు. తమ్ముళ్ళ? వాళ్ళ తమ్ముళ్ళు. మా బంధాలు, మా ప్రేమలు, మా ఆప్యాయతలు, మా పాయసాలు ఎలా మీకు తెలియదు. సీత వాళ్ళ సినిమాల సెట్ మమ్మల్ని చూసి తీశారు, మీకు ఏం తెలుసు? అదే మీ కంటెస్టెంట్, సారీ తమ్ముళ్ళని ఒకసారి ఇన్వైట్ చేద్దాం సార్. రమ్మనండి ప్లీజ్, వెల్కమ్ సార్. కూర్చోండి సార్. వద్దు వద్దు, అన్నయ్య ముందల మేము కూర్చో. అన్నయ్య బాగున్నారనే? 10 మంది వద్దురా చిన్నోడా. మీరే చెప్పండి సార్, మీరు చెప్పే కూర్చోండి. అన్నయ్య సరే సార్, తమ్ముళ్ళని వదిలిపెట్టి ఉండలేను అంటున్నారు, మరి తమ్ముళ్ళు లేకుండా సోలో పర్ఫార్మెన్స్ ఒకటి చేశారు, హిట్ కొట్టారు, ఫీలింగ్స్ ఏంటి అయ్యండి ఒకసారి? మొత్తం ఊర్లో అమ్మలు, తాతలు, ముత్తాతలు అందరు ఫ్యామిలీలో డ్రామాలో యాక్ట్ చేసేవాళ్ళు. సో అది అబ్బి నేను అంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేశాను. పేగులు తీసి వాయించినప్పుడు ఆ స్కిట్ లో ఆ పేగులు లాగి ఆ వీణ వాయించే తాట అసలు బేసిక్ గా మా ఇద్దరిదేనండి. అది సపోర్ట్ చేసి చిన్నోడు మొన్నటికి
మొన్న సోలో భాష చేశారు, బాగా హిట్ అయింది అది కూడా. ఇప్పుడు ఈ భాష విషయానికి వస్తే ఫస్ట్ ఆటోలు పెట్టారు కదండి సెట్ పెట్టమని అన్నయ్య. అసలు ఎందుకనే బొక్క మన బడ్జెట్ కి అవసరం లేదని చెప్పి ఫ్లెక్సీ వేయించామండి. అసలు ఆ రోజు అంత బాగా రావడానికి కారణం మెయిన్ రీజన్ కూడా మేమిద్దరమేనండి. అసలు వైట్ అండ్ వైట్ వేసుకొని అన్న అద్దాలు పెట్టుకొని నేను వచ్చాక గడ్డ ఊడిపోయి ఎంత బాధపడ్డానో మీకు తెలుసా ఎవరికైనా? అన్నయ్య అంటే మాకు పిచ్చి, ప్రాణం, లవ్వు, కాదల్, కొవ్వు. ఇప్పుడు ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్న వీళ్ళు మీరు రాకముందు ఏమన్నారో ఒకసారి విన్నాం సార్. శ్రీధర్ గారు చెప్పండి, ఇందాక ఏమన్నారు? మీరు సెలబ్రిటీ అవడానికి రీజన్ ఏంటి? వెనకాల సపోర్ట్ కదా శంకర్ గారిది అంటే, లేదు నాకంటూ సపరేట్ స్లాంగ్ ఉంది అన్నారు కదా. ఇంత విషమేయండి, తాగి చచ్చిపోతాను. అన్నయ్య గురించి నేను తప్పు చెప్తానా? అన్నయ్య లేదన్నయ్య, నువ్వు నమ్మకు, మాకు ప్రాణం లైఫ్ ఇచ్చిన అన్నయ్య. విసుగు తాగి చచ్చిపోతావా? కూర్చో. ఏమన్నాడు? మీ సపోర్టే లేదు ఆయనకంటూ. సపోర్ట్ నేను ఇవ్వను రా. విసుగు తాగి చచ్చిపోతావు నువ్వు అంటే నడిపోండి పక్కన అట్టండి సార్. శివరోని చూద్దాం ఒకసారి. వాడేమన్నాడు తెలుసా సార్? ఆడు మీ టీంలోనే చేయట్లేదంట, మీరే వాడి టీంలో చేస్తున్నారంట. అప్పుడే కదండి, ఇప్పుడు అది అంటానండి. ఒక దేవుడు టీంలో చేస్తున్నానండి. నువ్వు దేవుడు అన్నయ్యా, నువ్వు దేవుడు అన్నప్పుడు దేవుడు ఎందుకురా? నాకు దేవుడు ఎందుకురా? దేవుడు కోసం ఎందుకురా? తమ్ముడు అల్లయ్య ఇంకెప్పుడు చచ్చిపోతున్నాను అనుకోండి. ఓకేనా? రండి వెళ్దాం. జడ్జెస్ ఏం జడ్జెస్ ఇది? పంచుల గురించి తెలియదు కానీ దెబ్బలు పడేటప్పుడు అయితే మనం అందరం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఏంటి సాడిజం? శాడిజం అంటే ఈవిడ అభిమానం అంటే. మనం డైలాగ్ లో పంచెస్ అడిగాం, కానీ ఆయన చేత్తో మొహం మీద వీప్ మీద ఇస్తున్నాడు. కానీ రియల్ ఎక్స్ప్రెషన్స్ చూడగలిగాం. శ్రీధర్ థ్యాంక్స్ మా మీద మంచి పద్యం పాడినందుకు. బాగుంది, వెరైటీగా ఉంది. నాగబాబు సార్, అతను చెప్పిన చాడీలు కొట్టావా లేకపోతే అసలు చచ్చిపోతున్నాడు నా తమ్ముడు అని అనుకుంటావు అంతేగా? వాళ్ళకి దొరికింది ఎక్కడంటే చచ్చిపోతారనేది దొరికారు. చచ్చిపోయింది దానికని వంక పెట్టి కొట్టాడు. డాన్సింగ్ బాగుంది. శ్రీధరును ప్రసాద్ బాగా తిన్నారు. బాగుంది శంకర్, ఎంటర్టైన్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ జబర్దస్త్ లో కానీ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఇద్దరు భర్తల మధ్య జరిగే నాన్ సెన్స్ ను నాన్ సింగ్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. ఏంటి నాన్ సింగ్ తీమిస్తే పాట కూడా నాన్ సింగ్ లేడివేనా? నేను అందరిలాంటి ఆడమ్మని కాదు, చాలా పద్ధతిగా ఆడపిల్లని. మంచి సాంగ్ ప్లే చేయి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట. అందరికీ నమస్కారం. ఏంటి నేను ఇలా ఉన్నానని చూస్తున్నారా? నేను ఇంతేనండి, చాలా పద్ధతిగా ఆడపిల్లని. నా కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మా ఆయన ఎప్పుడు ఆనందంగా సంతోషంగా బలంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉంటాను. నేను అందరిలో మాటల్లో చెప్పనండి, చేతలో మీరే చూద్దరు కానీ మా ఆయన వచ్చేస్తున్నాడు. ఏమే పేపర్ ఒక్క నిమిషం అండి. ఏమండి, మీకు తెలుగు చదవడం సరిగ్గా రాదు కదా, రోజు ఇంగ్లీష్ పేపర్ పట్టుకొని ఏం చూస్తారు? పిచ్చి మొహమా, ఇప్పుడు జబర్దస్త్ రేష్మి ఉంది చూసావా? తెలుగు రాదు, తెలుగు చోటు బిల్డప్ ఇస్తారు కదా, ఇది అంటే బిల్డప్ బిల్డప్. అవునా, బాగుంది. టీ పట్రా. టీయా? క్షణంలో తీసుకొస్తాను. ఏమండి, ఇదిగోండి టీ. టీ కప్ ఇచ్చే టీ ఏదే? అబ్బా, టీ లేదని సంగతి మీకు నాకే తెలుసు కదా, ఇంకెవరు తెలియదుగా. మీరు బిల్డప్ బాగా ఇస్తారు, ఇవ్వండి తాగినట్టు.
ఏమండి నాకు నెక్లెస్ తీసుకుంటా అని చెప్పారు, తీసుకున్నారా? తీసుకున్నా పిచ్చి మొహమా, నెక్లెస్ తీసుకున్నా. అయ్యో ఓ మై గాడ్ ఎంత బాగుందో. చాలా వెళ్తే ఇచ్చే. ఏ నువ్వు తీసుకోమన్నాగా, తీసుకున్నా రేష్ మీద. అవును, పండగ మన అమ్మాలు మీ అమ్మగారు బండి పెడతామని పెట్టారా? పెట్టారండి, వెళ్ళి తెచ్చుకోవడమే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? తాకట్లో పెట్టారు, తీసుకుంటుంది. సరే గానీ నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, మళ్ళీ వస్తా. అయ్యో బండి ఉంది కదండి, పని మీద ఎందుకు వెళ్ళడం? వెళ్తా, నాకు తెలుసు కానీ 2 days క్యాంపు, అర్థమైందా? కలకట్ట వెళ్తున్నా, 2 days తర్వాత వస్తా. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. హారతిస్తా. అబ్బా ఏంటి చాలేస్తాం? అయ్యో హారతి ఆగిపోయింది, అపశకునం. ఫ్యాన్ స్పీడ్ లో ఆరిపోద్ది, ఏం కంగారు పడుకో. అయ్యో అలా కదండి, వాళ్ళు వెళ్ళడం మానేయండి ప్లీజ్. ఎందుకే టెన్షన్ సార్, నువ్వు ఎదురు ముందు చెప్తా. ఓకేనా? నువ్వు ఎదురు, నాకు అంత మంచి జరుగుతుంది. ఓకే వస్తున్నా. 1 2 3. అయ్యో కుక్క ఎదురొచ్చిందండి. పిల్లి వస్తే ఫీల్ అవ్వాలి కదా, కుక్కనికి ఫీల్ అవుతుందో? అయ్యో నాన్ సింగ్ స్కిట్ కదండి, ఏదొచ్చినా అంతే, అలాగే ఫీల్ అవ్వాలి మనం. సరే సరే ఏమవుదు, నేను హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాను. హ్యాపీ జర్నీ, బాయ్. హ్యాపీ జర్నీ అండి. ఓకే. ఏంటో ఈ మొగుళ్ళు చేదస్తాం, వద్దని పనే చేస్తారు. పెళ్ళాలి మాట వినరే మీరు అసలు. హలో ఏమండి? ఏమైందమ్మా? మా ఆయన పోయాడండి. అవునమ్మా, పొద్దున క్యాంపుకి పోయాడుగా, చూసా. పోవడం అంటే ఆపోవడం కాదండి, పైకి పోయాడు. పైకి పోయాడా? ఎలాగమ్మా? మా ఆయన క్యాంప్ గాని పొద్దున్న కలకత్తా ఫ్లైట్ ఎక్కాడండి. ఆ ఫ్లైట్ శ్రీలంకలో కూలిపోయిందంట. శ్రీలంకలో కూడా ఏంటమ్మా? ఏమో స్కిట్ లో అదే రీజన్, నాకు తెలీదు. పొద్దున్న మొదటి స్టెప్ కుక్క అడ్డు రాకుండా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయాడు. నల్ల కుక్క ఎదురొచ్చిందండి. సాయంత్రం నువ్వు తొందరగా వచ్చే ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? మొగుడు చచ్చిందాన్ని ఫంక్షన్ కి పిలుస్తారా? శుభకార్యాలకు పిలుస్తారా? అశుభం అదంతా. అది చూడు, దాని వయ్యారాలు, అది చీరలు, దాని పూలు, దాని బొట్టు, చిచ్చి. అయ్యో పాపం, ఇప్పుడు బొట్టు తీసేస్తావా ఏంటి? అంటే ఈ సమాజంలో మొగుడు పోతే బొట్టు పెట్టుకోకూడదా? పూలు కూడా తీసేయి, పువ్వులు కూడా ఉంచుకోకూడదా? శారీ కూడా తీసేయి. శారీ కూడా తీసేయాలా? ఆగమ్మ కాదు, నా పేరు లక్ష్మమ్మ. ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఈ కాలం మారదా? మారదు. ఎండాకాలం పోయి వర్షాకాలం రావడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఎదపంచ చెప్తూనే కొడతాను దైద్యుడు. ఏ ఒక మగ దిక్కు లేకపోతే ఆడదాను అంత చొగ చూపు ఎందుకు? అంత చీప్ అయిపోయిందా? శంకర్ గారి స్కిట్ లాగా ఎందుకు చొగ చూస్తారు మీరు? నువ్వేం బాధపడకు, ఈ రోజు నుంచి నేనున్నాను నీకు. నీకు తోడుగా, నీకు నీడగా, నీకు అండగా నేనుంటాను. అన్నయ్య. అన్నయ్య ఏంటి? అన్నయ్యగా అన్నారు. అండగా అన్నాను, చెప్తూనే కొడతాను. అండగానా? అయితే ఇక నాకు పండగే. కాలు ముక్కు, పిల్ల బాబులతో చల్లగా ఉండు. అది మీ చేతుల్లో ఉంది. సరే సంసారం చేసుకుందాం, పదండి. రండి. 6 నెలల తర్వాత రండి రండి, పర్లేదు రండి, ఏం కాదు. రండి రండి. ఏంటి బెత్తర చూపులు వస్తున్నారు? ఏం కాదు, మనలే కూర్చోండి కూర్చోండి. ఏం పర్లేదు, అంతా మంచి జరుగుతుంది. ఆ పైన నారాయణ ఉన్నాడు, రెంట్కుంటున్నాడండి. ఏమే ఏంటండి? చూసావా? ఎవరు? అదే నేను ఆఫీస్ నుంచి వస్తా ఉంటే ఒక అతను సూసైడ్ చేసుకుంటున్నాడు, అందుకే తీసుకొచ్చాను. ఏం లేదే, గతం మర్చిపోయాడంట పాపం. గతం గుర్తింత వరకు మన ఇంట్లో ఉంటాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? చచ్చిపోవాలని. క్లారిటీగా చెప్పండి, ఎందుకు ఇదంతా? గతం గుర్తు రావాలని. గతం గుర్తు రావాలని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నాడు అని చెప్పని. అడిగి ఏమైనా కావాలంటే చూడు, స్నానం చేసి వస్తా. త్వరగా వెళ్ళి. ఏమండి? ఏంటే స్నానం చేస్తున్నా? స్నానం చేయడు త్వరగా. అమ్మో ఈడొచ్చాడేంటి? ఇప్పుడు ఈడ అసలు మొగడని చెప్పని అడిగి తెలిస్తే నా పని అయిపోద్ది. అర్జెంట్కి నేదో చేసి చంపేయడం, లేదంటే బయటికి పంపించడం చెయ్యాలి.
ఏం నీలో నేను మాట్లాడుకుందని అదే ఏం లేదు, ఆయనకి గత గుర్తొచ్చింది లేదో టెస్ట్ చేస్తానమాట. ఏం ఇబ్బంది పడకండి, ఓకేనా? ఇది మీ ఇల్లు అనుకోండి. ఆడింట్లో నువ్వు ఉంటున్నారా బాబు? ఏమన్నావే? ఏం లేదు, మన ఇల్లు అనుకోమని చెప్తున్నాను. ఆహాహా, ఇదిగో ఫ్రీగా ఉండొచ్చు మీరు, అర్థమైందా? మొహమాట పడకండి. ఏమండి ఇక్కడ మీకు పిల్ల పాపలు ఏమన్నారా? ఉండుండరులేండి. నీకెలా తెలిసే? అంటే కుర్రోడు లేతగా ఉన్నాడు కదా, అప్పుడే అని చెప్పును కొడతాను, ఎదవేసలేకు. సారీ. అర్థమైందా? సరే బాబు, మీ పేరేమైనా గుర్తుందా మీకు? రాంప్రసాద్ అండి. వీడి పేరు తెలిసి నీకు? రాంప్రసాద్ అని పెడదాం, బాగున్నాడు అదే కొంచెం రాంప్రసాద్ లా చూడడానికి అని చెప్పి. సరే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా మామూలుగా, మీ ఆనవాళ్ళు ఏముంటుంది యాడ్ ఇస్తాను నేను. ఈ పెద్ద పుట్టుమచ్చ తొడమదో పుట్టుమచ్చ ఉందేమో చూడండి. ఉందేమో చూద్దామని అంటున్నా, నేను చూడనా? లేకు కూర్చోండి, మీరు కూర్చోండి. అడిగి ఏమైనా పెట్టు, టిఫిన్ పెట్టు. నేను టీ తీసుకొస్తాను. తీసుకురా. ఓ పని చేద్దాం, టీలో విషం కలిపి పడికి ఇచ్చావు అనుకో, చచ్చిపోతాడు. హ్యాపీగా ఇడితో సెటిల్ అయిపోవచ్చు. ఏమైనా గుర్తొచ్చిందండి? గుర్తొచ్చిందండి. ఏం గుర్తొచ్చింది? మీ ఎవరు టీ తెమ్మన్నారు ఇంకా తేలా. ఇది విషం కలిపింటి, ఇది మామూలు టీ. ఏంటే? అదే ఏం లేదు, షుగర్ కొంచెం బాగుంది. ఇదిగోండి, ఇది మీ టీ, ఇది మీ టీ. ఇది తీసుకుందా? అదొద్దు, ఇది మీది. ఏదైతే ఏముంది ఇప్పుడు? అలా కాదండి, ఇది మీరు తాగితే కొంచెం షుగర్ తక్కువ ఉంది, నేను షుగర్ ఎక్కువ తాగుతాను, నేను అది ఇచ్చేసలేకు. తాగుతాను కదా, ఏదైతే ఏముంది ఇప్పుడు? గెస్ట్ వచ్చినప్పుడు మర్యాద చూసుకోవాలి. ఒరే నీకు అర్థం కాదు చెప్తే, నువ్వు పోతే నేను ఎవరితో కాపురం చేయాలి? పోవడమేంటే? టీ తాతకి పోతారా? అంటే అది షుగర్ ఎక్కువ వేసా కదా, మీరు షుగర్ వచ్చి పోతారేమో అని చెప్పని భయం వేసింది. తాగండి ప్లీజ్, నా మాటనండి. ఏమైంది? ఏమొద్దు, టీ తాగితే ఏమో చెప్పండి. మర్యాద చూడ, షుగర్ బాగా ఎక్కువ వేస్తే తెప్పం పట్టేసి నోట్లో. పిచ్చదానా, ఏమవుద్ది నాకు? అయితే నేను తాగుతానండి, వేడి చేసుకున్న తర్వాత. వద్దు, ఏ పిచ్చి పట్టినాలు బిహేవ్ చేస్తుంది గాడిది. సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తానండి, మీరు వెయిట్ చేయండి. మాకు చెమటలు పెట్టేసి అప్పుడే మళ్ళీ. ఏంటి చెప్పండి. నన్ను చూస్తుంటే మీకేం గుర్తు రావట్లేదా? ఏందో మనం ఎప్పుడో బాగా దగ్గరగా కలిసినట్ల ఈ ఇల్లు, ఈ వాతావరణం అనిపిస్తుందండి. కానీ నాకు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో నాకు అసలు లక్ష్మి, గుర్తొచ్చిందా? హాయ్ లక్ష్మి. ఏమండి బాగున్నారా? ఏంటి చాలా రోజులతో నిన్ను చూసాడు అనిపిస్తుంది. అంటే మీరు క్యాంప్కి వెళ్ళి వాళ్ళు వచ్చారు కదా, కలకట్ట వెళ్ళి. మీకు అనిపిస్తుంది షూర్ పక్క కదా? పక్క. స్నానం చేసి వస్తాను. స్నానం చేస్తారా? 5 నిమిషం వస్తా. మీరు ఈ బాత్రూంకి వెళ్ళండి. సరే సరే. అదేంటి ఇక్కడ గతం గుర్తొచ్చిందంటే ఇప్పుడు ఆడ నేను చేయాలి, ఆడేసేద్దామా? ఓకే. ఏమో లక్ష్మి రండి. ఏంటే తులసి మొక్క ఇదంతా? లక్ష్మి టిఫిన్ రెడీయా? రెడీ అండి. రెడీయా? ఏమవుతుంది అర్థం కావట్లే. రెడీ రెడీ. ఈడెవడు? మీరెవరు? అది మీరు క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా, ఆడెవడో సూసైడ్ చేసుకుంటున్నాడని చెప్పని ఆడే ఈడు. నేనేవాళ్ళు తీసాడు? అయ్యో మీరు అన్ని మర్చిపోతారండి, మీరు నిన్నే కదా అబ్బాయి సూసైడ్ చేసుకుందాం అని చెప్పనంటే బ్రతికిచ్చి మరి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటాడని చెప్పాను? గతం మర్చిపోయాడని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు సరిగ్గా గుర్తించుకోండి, ఇప్పుడు గుర్తించుకోండి. ఈ అబ్బాయి గతం మర్చిపోతుంటే చెప్పారు. సారీ అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. గతం మర్చిపోయినట్లున్నారు, మీకు ఏమైనా గుర్తొస్తున్నట్టు అనిపిస్తుందండి? ఏం గుర్తు రావట్లేదు. పోనీ మీ పేరేమైనా? సీను. అంటే మన జబర్దస్త్ లో గెటప్ సీన్ లో ఉంటే సీను అని చెప్పాను. పోనీ మీ ఊరేమైనా? ఆకువీడు. ఆకువీడు. ఆడి మొహం ఆకులో ఉందండి, అందుకే ఆకువీడు అన్నాను. సరే సరే, పాపం టెన్షన్ పడుతుండ కొంచెం. ఏదైనా టీ పట్రా. మళ్ళీ టీ పట్రా. థ్యాంక్స్. టీ పట్రా. ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే జస్ట్ గో బ్రీతింగ్ తీసుకొని అనుకొని అలా ఒకసారి వచ్చేస్తుంది. వస్తుంది ఏమన్నా? ఒక అమ్మాయి ఏదో మ్యారేజ్ అయిపోతే వాళ్ళ ఆయన చచ్చిపోతే ఏదో రెండో పెళ్లి. సారీ అండి. ఏమండి
ఏంటి ఏమో మాట్లాడా మాట్లాడాడు. బాబు ఏమైనా గుర్తొచ్చింది నీకు? అదే ట్రై చేస్తున్నానండి గుర్తురావడానికి. అదే కాదు, ఏ ఊరు ఒకసారి చెప్పండి, బాగా గుర్తించుకోండి. ఏమైనా అనిపిస్తుంది మీకు? టీ తాగినప్పుడు బాగా నాకు టీ తాగినప్పుడు. అవును, లక్ష్మి తలనొప్పి వస్తుంది, కొంచెం ఆయిల్ రాయే. వస్తుందండి, తీసుకొస్తున్నా. ఇడికేం గతం గుర్తొచ్చింది ఇడికి? అంటే అది నేను మ్యూజిక్ మీద ఏదో గుర్తొస్తుందన్న. లక్ష్మి ఏంటమ్మా ఇది? ఏమన్నా ఏదైనా గుర్తొస్తుంది మీకు చెప్పండి, బాగా గుర్తెచ్చుకోండి. బాబు ఎంతసేపు గుర్తెచ్చుకో ఏదో ఒకటి. ఏం గుర్తెచ్చుకోవాలండి? తలనొప్పి సడన్ గా స్టార్ట్ అవుతుందండి. తర్వాత అలా హార్ట్ బీట్ పెరుగుతుందండి. తర్వాత అలాగా నాకు పెళ్లి అయినట్లు మా ఆవిడ నేను కలిసి ఎవడో ఒకటి కష్టం అంటారా? నీకు ఇలా కాదు, నీకు ఇలా కాదురా. అరే ఎవరమ్మీనా? అది ఆయన అవునవును. మీరు ఇప్పుడు మా ఆయన ఆగం కాదు నా పేరు. ఇది ఆల్రెడీ ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఎంతమంది నా పెళ్లి చేసుకుంటారు? ఆ జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సో స్టార్టింగ్ బానే ఉంది, సోఫాలకు కూడా పసుపు కుంకుమ పెట్టి చక్కగా పూజ స్టార్ట్ చేస్తాడు. కానీ ట్విస్ట్, ఈయన పోయాడు అనగానే మరేంటి అలా కనెక్ట్ అయిపోయావు సీనుకి? బాగుంది. నాగ్ బాబు సార్ స్కిట్ బానే ఉంది, అవి బాగా వచ్చినాయి. ఇతను కొడితే స్విచ్ అయిపోయి అతను రావటం, అతనికి భర్తను గుర్తు రావటం, ఆయన కొడితే ఇతను గుర్తు రావటం, మళ్ళీ లేచి ఆగమ్మా ఆగు అని వచ్చి ఏరా పని పడలేదు ప్రతిసారి ఆగమ్మా అని పంచి బాగున్నాయి. MVR Mall Vizag Extra జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు అందరూ ప్రేమగా చూసుకునే భార్య దొరకాలని అనుకుంటారు. కానీ అందరినీ ప్రేమగా చూసుకునే భార్య దొరికితే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ద స్టీవ్. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోవడే మజాగా. నువ్వు డాన్స్ చేస్తే నాగబాబు గారికి ఎంత ఇష్టమో, బాగా కనెక్ట్ అవుతాడు కదా. అన్ని నాన్ సింక్లే అయినా ఈ స్టెప్ నేను చేయాలి, అర్థమైందా? భార్య క్యారెక్టర్ కదా. అవును. నువ్వు చేస్తావేంటి నాకు? అవును, నేను ఈ రోజు భార్యని, నేను భర్తని. ఓకేనా? అయితే నేను భార్యకి ఇటు ఉంటా. అక్కడికే సినిమాకి వెళ్దాం దా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ కుక్కడపల్లి బస్ వస్తుందా సార్? ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. అవునా? థ్యాంక్ యూ సార్. ఇక్కడే వస్తుంది అంటే. అవునా? ఏమండి అబ్బో వర్షం, వద్దు వద్దు జలుబు పడుతుంది, వద్దు. ఏమండి నాకు ఐస్ క్రీమ్ కావాలి. మీ ఆడవాళ్ళు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారే. సినిమాలో హీరోయిన్ ఏది చేస్తే అదే చేస్తారు మీరు, అర్థమైందా? నువ్వు హీరోయిన్ కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు హీరోవేగా. సర్లే తెస్తాలే. ఐస్ క్రీమ్ కోసం ఐస్ చేయడం బాగా వచ్చా నీకు. మాకు ఆడోళ్ళకి వచ్చిందే అది. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, నాకు పిడిగంటే భయం, అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాను. ఏమనుకోవద్దు. ఏమనుకోదు, ఏం పర్లేదు. అందరు రెడీ అయిపోయారు. ఏమే ఇదిగో సార్, కొద్దిగా ఫ్యామిలీ. ఏం గిటా ఫ్యామిలీ లేదు సార్, అది నా ఫ్యామిలీ అంటాను. కొద్దిగా పక్క జరగండి ప్లీజ్. ఏమే ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఏంటండి వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు? నేను తినే స్ట్రాబెరీగా. ఏ బర్రే? బర్రె కాదు, స్ట్రాబెరీ. బర్రె కావాలి, దూడ కావాలి, ఎందుకే మమ్మల్ని చంపుతారు? ఏదో ఒకటి తిని చావచ్చుగా. మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చారా మీరు? చిన్న చిన్న కోరికలే మాకు ఇరిటేషన్ గా ఉంటాయి, అర్థమైందా? తెస్తావా లేదా? తెస్తా, లేకపోతే చస్తా. ఇటు ఎన్నాళ్ళు గుర్తొచ్చావేవా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, పిడుగు భయం. ఏం పర్లేదు, నీకేది కంఫర్ట్ అయితే గదే చేయి. చాలా మంచోడు ఉన్నాను అతను. వర్షం
నాళ్ళ గుర్తొచ్చావే వాన నాళ్ళు తట్టుతావే పైన చుట్టంలో వస్తావే చుట్టెళ్ళిపోతావే సారీ సార్ చూసుకోలేదు. ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఇంకో 2 ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. చాలా మంచోళ్ళ ఉన్నాడే, ఐస్ క్రీమ్ తెచ్చుకోబట్టున్నాడు. సరే క్వాలిటీ ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాను. దూరమైనా పర్లేదు. దూరం వెళ్తా. స్ట్రాబెరీ నాళ్ళ గుర్తొచ్చావే వాన నాళ్ళు దాక్కుంటావే పైన. ఇదిగో ఏమే ఎవడివరా నువ్వు నా పిల్లాన్ని కౌగిలించుకున్నావు? ఆయన తప్పేం లేదండి, నేనే నువ్వు కౌగిలించుకున్నావు. ఎందుకు కౌగిలించుకున్నావు? మీకు తెలుసు కదా నాకు పిడుగంటే భయం అని. పిడుగంటే భయం అంటే పక్కన కౌగిలించుకున్నా నువ్వు నరికి పోగులు పెడతాను. ఏమన్నా నీకు కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదు. హలో భయ్యా, పక్క వాళ్ళ వీక్నెస్ ని ప్లేస్ చేసుకోరు, అర్థమైందా? మేనేజ్ ఉండాలి కొద్దిగా. మేనేజ్ కామన్ సెన్స్ అంటే నాకన్నా ముందు ఆడు కౌగిలించుకున్నాడు, ఆయనకన్నా ముందు ఈడు కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరికి లేని కామన్ సెన్స్ నాకెందుకు భయ్యా? ముగ్గురిని కౌగిలించుకున్నావే నువ్వు. పిడుగు పడ్డది కదా, 3 సార్లు పిడుగు నరికి పోగులు పెడతాను. తీసుకొచ్చి నాకు 3 చెల్లు నీళ్ళు తాగిపిస్తున్నావు కదమే. కావాలని చేస్తున్నానా? నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉన్నా ఏది ఉన్నా, పిడుగు పడినా ఏది పడినా నువ్వు నా మీద పడాలి, అర్థమైందా? ఓకే. ముందే బస్ స్టాండ్ లో ఊర కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి పిడుగుల కోసం, ఉరుముల కోసం, అర్థమైందా? ఫ్యామిలీ కనబడితే చాలు దరిద్రుడు ఓ కాసుకొని కూర్చుంటారు. కూకట్పల్లి బస్ వచ్చిందా? ఎగ్జామ్ దా 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 దా. ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ బస్సులు పట్టుకోవాలా, నిన్ను పట్టుకోవాలా? నేను చంపుతున్నావు కదా నన్ను. నేను కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదా? కావాలని చేస్తున్నా, నా మీద డైలాగ్ మాట్లాడితే చంపి పడేస్తాడు. ఎందుకు నాకు ఇంత టార్చర్? నేను ఏం పాపం చేశానే? రావే నీకు దండం పెడతా, ఇక్కడ నిలబడే. ప్లీజ్ సినిమాకి వెళ్తున్నాం, సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం, అర్థమైందా? ఈ దరిద్రులు అరే మీరు ఎక్కడికి వెళ్ళాలరా? ఇప్పుడు బస్సు వచ్చింది, వెళ్ళొచ్చుగా. బస్సులు వస్తాయి పోతాయి, పిడుగులు వస్తాయా? పిడుగా అన్నాడు, పిడుగు పడలా. నరికి పోగులు పెడతాను, ఏమనుకుంటున్నావు? హలో వాతావరణ శాఖ. హలో వాతావరణ శాఖనండి. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 90%. తేమలు గీమలు నాకెందుకు గాని, ఇంకా ఎన్ని ఉరుములున్నాయి, ఎన్ని పిడుగులున్నాయో చెప్పు. ఎవడైనా వర్షం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతారు. నువ్వెవడవరా పిడుగులు ఎన్ని పడతాయి, ఉరుములు ఎన్ని కురుస్తాయని అడుగుతున్నావు? ఆయన పిడుగులు ఎన్ని పడతాయి నాకెలా తెలుస్తుందిరా? తెలుసుకోవాలి, జీతం తీసుకోవట్లే. ఎవడు నువ్వు? ఆ సామాన్య పౌరుడిని. నీ పెద్ద సైకో గాడిని, పెట్టే ఫోను. పెడితే మళ్ళీ చేయరా ఏంది? నీకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నారా నువ్వు? పిడుగుల కోసం వాతావరణ శాఖకు ఫోన్ చేయడం ఏంట్రా? మనిషి పసివారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు అసలు? వస్తాయి పిడుగు ఆగి 10 నిమిషాలు అయింది. చంపుతున్నావు ఏంటి? నాకు ఈ టార్చరు. ఏ పాపం చేశాను నీకు? నేను కావాలని చేస్తున్నానా? వద్దే, నీకు దండం పెడతాను. ఆ డైలాగ్ చెప్పగే. చేసిందంతా చేసుకుంటూ కావాలని చేస్తున్నాను అంటే మెంటల్ దారా. హలో వాతావరణ శాఖనా? ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి, ఎన్ని పిడుగులు ఉన్నాయి కదా, చెప్ప బ్యాలెన్స్ చెప్పు. అరే ఎవర్రా మీరు? నా పిల్లం కన్నా నన్ను ఎక్కువగా టార్చర్ పెడతారు. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారు? ఇక నీకు చెప్తా నేను. కుక్కట్పల్లి ఎక్కడ ఉండేది? ప్రగతి నగరా లేకపోతే నిజాంపేట? నీకెందుకురా? నీకెందుకు చెప్పొచ్చు కదండి, బిగ్ బజార్ పక్కనని. అదేరా బిగ్ బజార్ పక్కనే, సాయి ఎన్క్లేవ్, ఫ్లాట్ నంబర్ 405. వచ్చేస్తావుగా, దా చూసుకుందాం నీ పతాపం నా పతాపం. దరితపు నాకు బయటికి రా. ఎవరు ఇక్కడ? ఉరుములు పడతాయి, మెడుగులు పడతాయని ఫోన్ చేసింది ఎవరు? ముగ్గురు కావాలా? వీక్నెస్ ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. మనుషుల వీక్నెస్ తో మీరు ఆడుకుంటున్నారా? సారీ అండి, ఋతుపవనాలు తీరాన్ని తాకే. బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. చెప్పండి సార్, ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి, ఎన్ని పిడుగులు ఉన్నాయి? పతి మీద తప్ప అందరు
సార్ ఏం పాపం చేశాను నీకు నేను కావాలని చేస్తున్నా చేసుకుని కావాలని చేస్తాను. జీవితంలో ఇంకోసారి నీతో సినిమాకి వెళ్ళినా షికారుకి వెళ్ళినా చెప్పు తీసి నన్ను కొట్టు. నిన్ను ఇంటి నుంచి ఇక్కడి నుంచి బయటను పద, మూసుకొని ఇంటికి పద. ఏమండి నువ్వు ఏమంటానికి పద పద, నువ్వు ఇంటికి వెళ్ళా పద. అరే ఇంకా ఎన్ని పిడుగులు ఉన్నాయరా బాబు? సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? రవి కంట్రోల్. అక్కడ పిడుగు పడితే ఇక్కడ చంద్ర గుండెల్లో పిడుగు పడుతుంది. ఒక్కొక్కరిని హక్ చేసుకుంటే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ నేనే క్యూలో. కానీ ఫైనల్ టచ్ బాగుంది. నాగబాబు సార్ పంచులు ఎక్కువ అనిపించలేదు కానీ యాక్షన్ లోనే మొత్తం జరిగింది ఇక్కడ. అదేగా మొత్తం స్కిట్ లో ఉన్న స్పెషాలిటీ అదేగా. ఎప్పుడు పిడుగు పడద్దా అని వెయిట్ చేసేవాళ్ళు. మీరు కూడా వెయిట్ చేశారా? అబ్బా మరి అందగత్తన్నది. చంద్ర ఏ స్కిట్ వేసినా ఏదో ఒక విషయం అయితే ఉండకుండా ఉండదు చంద్ర. ఇవాళ ఈజ్ మాస్ లీడర్. వెరీ నైస్ స్కిట్, చాలా బాగుంది. MVR Mall Vizag Extra జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు మామూలుగానే రచ్చ చేసే అభి ఇవాళ రికార్డింగ్ డాన్స్ కిట్ తో గోల చేయడానికి వచ్చేస్తున్నాడు. సో ప్లీజ్ వెల్కమ్ మధురై అభి అలాంగ్ విత్ ద స్టేజ్. లోకమందున నిన్ను మెచ్చుకలేరు, నీదు పుట్టుక భరత మాతకే పేరు. ఒరే నేను వచ్చి ఇంతసేపు అయింది, వీళ్ళు అవ్వరేంట్రా? ఇవాళ మౌనవ్రతం వీళ్ళందరూ కారా. మౌనవ్రతం ఏంట్రా? ప్రతి ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చానుగా. ఇంకో 1000 రూపాయలు ఇస్తే మౌనవ్రతం పక్కన పెడతారు. ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ. నేను ఎమ్మెల్యే అయినాక పోదాం అనుకున్నాను రా. మీరేంట్రా అంతకు ముందే అమర్ రహే అంటారు. మీరంతా కిందికి వెళ్తే మీకు మంచి ప్రోగ్రామ్ చూపిస్తాను, మీరు కిందికి వెళ్ళిపోయిన ఆడియన్స్. మీరు ఓట్లు వేయాలంటే మీకోసం ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఈ రోజు పెద్ద హీరోలైన చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని ఇక్కడికి తీసుకొస్తున్నాను. మరి వాళ్ళందరూ బిజీ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తాను? వాళ్ళ ప్లేస్ లో డూపులు వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫార్మ్ చేస్తే మన వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు అనుకోని చెప్పి వాళ్ళకి జేజేలు కొట్టి మనకు ఓట్లు వేస్తారు. ఏమంటావు? సరే వాళ్ళు వచ్చినప్పుడు ఏమేం పాటలు వేయాలనేది నేను ఇందులో రాసి పెట్టా. కరెక్ట్ గా ఈ ప్లాన్ వేసుకొని ఎవరికైనా పేపర్లు ఇచ్చే నీళ్ళక నేను చూసి అవుతాను రారా. ప్రేక్షకుల కోరిక మేరకు మరి ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి పెన్నిది, విజయాలకు సన్నిధి విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్ల మధ్యలో. నరకమన్నావు కదరా, మేసం మెలేసావు కదరా, మెలేరా మేసం. తొడగొట్టావు కదరా, కొట్రా కొట్రా బాగా చేశారు. ఇప్పుడు డాన్స్ చేయాలి. అరే పాడేరా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్రెత్తిని తీస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. చందు అసలు వెంకటేష్ గారిలా భలే ఉన్నావయ్యా. నువ్వు వెళ్ళి కింద ఉండు, నేను తర్వాత వచ్చి మాట్లాడు. డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం మాస్టర్. మన వెండితెర విక్రమ్, మన అక్కినేని నాగార్జున అందగాడు. ఒక్కసారిగా మీ గట్టి చప్పట్ల మధ్యలో. ఈ రోజు డేట్ ఎంత? డేట్ అడగడానికి ఫోన్ చేసావా? ఇంతకీ ఎవడ్రా నువ్వు? అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా. రా నా. అమ్మో, నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇవాళ 10వ తారీఖు సార్. వచ్చే నెల 1వ తారీఖున ఉండవు. శివ 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 జూనియర్ నాగార్జున అద్దరు కొట్టేసావు. ఇప్పుడు పాట ఓకేనా?
ప్రేక్షకులకు బొబ్బిలి సింహం బాలకృష్ణ గారు వస్తున్నారు. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఒక చిన్న డాన్స్ కూడా చేసేస్తే నాకు ప్లీజ్. అరే పాట వేసుకో. పెరిగింది నీ కోసమే, వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళట నీకే. లక్ష్మీ బావా పెళ్ళాని పోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా. బాలయ్య బాబు గారులా భలే ఉన్నావు సుజ్జిబాబు గారు. అసలు మీరు వచ్చి నన్ను రక్షించారు. ఈ ఓట్లన్నీ మనకే. నాకు తెలుసు మీరు ఎవరి కోసం ఇంతగానో వెయిట్ చేస్తున్నారో. సుప్రీం హీరో, డైనమిక్ స్టార్, మెగా స్టార్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. జూనియర్ చిరంజీవి ధర్మతేజ గారు అద్దరు కొట్టేశారు. ఇప్పుడు మీరు చేసిన ఒక పాట వేస్తున్నారు. రే నీకు దండం పెడతాను ఈసారి కరెక్ట్ గా నువ్వు మర్చిపో. పాట చేస్తారు సార్. ఒకసారి మీ డాన్స్ చేసి చూపిస్తే ఓట్లన్నీ మనవే. అరే పాట వేసుకో. ధర్మతేజ గారు అద్దర కొట్టేశారు. మీరు కింద ఉండండి. స్టేజ్ ఇస్తాను సార్, ఇవ్వకుండా ఎటుపోతాను సార్. నాకు ఓట్లు అన్ని వచ్చిన తర్వాత మీకు. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న ఒక సూపర్ స్పెషల్ స్టార్ ఉన్నారు. మరి ఒక్కసారిగా మీరే చూసుకోండి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నాలాంటి చంపాలంటే ఏసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా రాసుకో. నీకు నీ హైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యనివ్వను. బాబీ అసలు పవన్ కళ్యాణ్ గారే నిజంగా వచ్చారా అన్నంత బాగా చేసావు. ఇప్పుడు పాట మీద డాన్స్ కూడా చేసేవా ఒక్కసారి ప్లీజే. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. ఎవరి పాటలు వాళ్ళకి ఎయ్యరా అంటే అనవసరంగా మిక్స్ మ్యాచ్ చేసావు. నాన్ సింగ్ అని చెప్పాను కదా అది. అసలు హీరోలు కాదురా, డూపులను తీసుకొచ్చిండ్రే. పగటికలో పడుచువలో. Over to you judges. నాగ్ బాబు సార్. బాగుంది అవి. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద స్టార్స్ ని చూస్తాం, వాళ్ళ సినిమాలు అన్ని, కానీ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ కొంతమంది ఇప్పుడు ఇలాంటి కళాకారులు అందరూ చేస్తున్నప్పుడు ఇది కూడా ఎంజాయ్ చేస్తారు.
5 మంది స్టేజ్ మీద వచ్చి చేయటం రియల్గా ఎంటర్టైనింగ్ ఉంది స్కిట్. మీకు అందరికి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రోజా గారు చాలా నిండుదనం వచ్చింది అభి సెట్ కి. డూప్లు చూసినా కూడా మనం ఒరిజినల్ వాళ్ళనే ఊహించుకుంటాం, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ గా ఉంటాం కాబట్టి. చాలా బాగుంది, వెరీ నైస్. MVR Mall Vizag Extra జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ప్రేమ గుడ్డిదంటారు, కానీ ప్రేమికులు ఒకరినొకరు చూసుకోకుండా గుడ్డిగా ప్రేమించుకుంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు సూపర్ శ్రీలు అలాంగ్ విత్ ద స్టేజ్. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. రేష్మి ఒక నిమిషం పట్టుకో, స్కిట్ అయిన తర్వాత తీసుకుంటా. హలో డార్లింగ్, ఓకే ఈవినింగ్ పబ్కి వస్తాను. ఓకే అన్నాను కదా, నువ్వు ఎందుకు అన్నిటికీ అలా ఇందాక కోపంగా ఫోన్ పెట్టి. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అబ్బబ్బబ్బా మమ్మీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తాను, పెట్టేయి. ప్రకాష్, నీకు రీఛార్జ్ చేయించమని చెప్పి ఎంతసేపు అవుతుంది? ఈడియట్, ఈజీ రీఛార్జ్ లేదా? కార్డ్ తీసుకున్నావా? సరే ఆ కార్డ్ నెంబర్ చెప్పు, రాసుకుంటాను. 9346210003. ఓకే, యువర్ రీఛార్జ్ ఇస్ సక్సెస్ఫుల్. 58 రూపీస్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ. ఇదేంటి ఇక్కడ ఏదో పేపర్లో ఫోన్ నెంబర్ రాసి పడేసింది? ఇది ప్రియా బాయ్ ఫ్రెండ్ సురేష్ నెంబర్ లాగుందే, ట్రై చేద్దాం. హలో సురేష్. హాయ్ బంగారం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. అంటే చచ్చిపోతాను తెలుసా? అవునా? నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. ఆ నెలవంకని తీసుకొచ్చి నీ జల్లో పెట్టమంటావా? చెప్పు, చేస్తాను. ఆ సూర్యుడి మీద మొక్క చనిపోతే కాల్చి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టమంటావా? చెప్పు, పెడతాను. అవి ఏమి చెయ్యొద్దు, కానీ నా మొబైల్లో 555 రూపీస్ రీఛార్జ్ చేయించవా? అక్క రీఛార్జ్ కావాలక్క, నీకు రీఛార్జ్. హలో, దొంగ సచ్చినాడు. అక్క అన్నాడు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఎవరు పట్టించుకోరా? హాయ్, హలో, నమస్కారం. దిస్ ఈజ్ బాయ్స్ హాస్టల్. ఈ బాయ్స్ హాస్టల్లో నేను బాయ్ నండి. బాయ్ అంటే పనోండి కాదండి, బాయ్ అంటే అబ్బాయినన్నమాట. ఏమండి, మాది బాయ్స్ హాస్టల్, పక్కనే గర్ల్స్ హాస్టల్ అండి. పక్క పక్కనే ఉన్నా సరే ఒక్క ఫిగర్ కూడా నాకు పడలేదు తెలుసండి. అమ్మాయిలు మనం గోకినా మనకే ప్రాబ్లం, మనం వెళ్ళి అమ్మాయిలు గోకినా మనకే ప్రాబ్లం. చివరికి జాలిం లోషన్ రాసుకోవాల్సిన పరిస్థితి అండి. హలో రేష్మే, నేను మాట్లాడుతున్నది అమ్మాయిల గురించి, నీ గురించి కాదు. డోంట్ థింక్ అదర్వైజ్. చూడండి, అమ్మాయిలు చివరికి అన్నయ్య అంటారండి. ఐ హేట్ గాస్. ఏ యు మంకీ, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయిల గురించి? ఏం కూసావు ఇందాక నువ్వు? హలో, నేను కూసింది నేను కాదు, కోయిలా. కో కో. అవును, ఎంతకీ నువ్వెవరే? ఇందాక అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ అమ్మాయిలో ఒక దాన్ని, ఒక అబలని, ఒక రేష్మిని, ఒక రోజాని. హలో లవ్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఏ అలాంటి మాటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు తెలుసా? అయ్యో, నా గర్ల్ ఫ్రెండ్ కోసం డైమండ్ రింగ్ కొన్నాను తెలుసా? షిట్. ఏ ఏ ఏ ఆగు, ఐ లవ్ యూ. వాళ్ళు రాలిపోతాయి. అదేంటి అలా ఉన్నావు? హట్ అయ్యావా? మరి హట్ అవరా? జస్ట్ జోకింగ్ యార్. నా నవ్వు ఎలా ఉంది? అబ్బో, గాడిద గాండ్రింపులా ఉంది. మళ్ళీ హట్ అయ్యాను. ఏ సారీ సారీ, కిడ్డింగ్ యార్, కిడ్డింగ్ యార్. ఏ లవ్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? అవునా? అంత ఇష్టమా? అవును. సరే, నువ్వు ఎలా ఉంటావు? నా అందం గురించి ఏం చెప్పమంటావు? చాలా బాగుంటాను. ఓ గాడ్, ఎందుకు ఇచ్చావు ఇంత అందాన్ని? నా అందాన్ని చూసి నేనే ఈర్ష్య పడుతున్నాను, కానీ లాభం ఏంటి? కనీసం ఒక్క ఫిగర్ కూడా నాకు తగలేదే. నో, ఐ డోంట్ వాంట్ టు చార్మింగ్. నా ఈ అందాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. యాసిడ్ తో ముఖాన్ని కడిగేసుకుంటాను. వద్దు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు నువ్వు చెయ్యొద్దు. నేను ఆల్రెడీ నీ లవ్ లో మునిగి తేలుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం చచ్చిపోతాను తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఇంతకీ లవ్లీ, నీ పేరేంటి? కాంచనమాల. కేబుల్ టీవీనా? ఇంతకు నీ పేరేంటి? బస్ బస్ బస్.
నాగబాబు. అవును, మన ఇద్దరం కలిసిపోయాం కదా, ఒక డ్యూట్ వేసుకుందామా? వై నాట్ షూర్. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. నేను అర్జెంట్ చూసేయాలని ఉంది. నేను నేను చూడాలనిపిస్తుంది. ఎలా చూద్దాం? ఎలా చూద్దాం? ఫోటోస్ పంపించుకుందామా? వై నాట్? ఎస్. వావ్, సమంత. వావ్, నాగబాబు. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ చార్మింగ్, వాట్ ఏ ట్రెమెండస్. అబ్బా అబ్బా సమంత. సమంత సూసైడ్ చేసుకుంటుంది. ఏమి నవ్వు నాగబాబు, నీ నవ్వుకి నా హార్ట్ లో వైబ్రేషన్ వస్తుంది. నేను బట్టలారేసుకోవడానికి తీగని వెత్తుంటే నాకు టవరే దొరికింది. నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు, సాంగ్ కూడా అయిపోయింది, కలుసుకోవాలి మనం. అది ఒక చిన్న హెల్ప్ చేస్తావా? వై నాట్? నా మొబైల్ మన వాటర్ లో పడి పాడైపోయింది. అదేదో సోనీ XP-Z అంట, వాటర్ ప్రూఫ్ అంట, అదొకటి కొనివచ్చు కదా. ఇక్కడ ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క, నీకు అది కొనాలా? ఏ లవ్లీ, నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, మళ్ళీ బయట కలుస్తా తర్వాత. ఏ నాగబాబు. ఏ సమంత. నువ్వే నా పిల్లలకి బాబు. ఇంకా మనం కలుసుకోలేదు, అప్పుడే పిల్లలు ఎందుకు? అవునా, అయితే మరి కలుసుకుందాం. ఎలా కలుసుకుందాం? సమంత ఐడియా. ఏం ఐడియా? నువ్వు గోడకు దగ్గరగా రా. వచ్చా. కనబడుతుందా? నీ దాన్ని చేర్చు. అబ్బా, కొంచెం ముందుకు రా. వస్తా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా. దొంగ, కళ్ళు తెరవద్దు. రావచ్చా? రా, అలా వచ్చేయ్. 1 2 3. ఏనానా, ఒకసారి ఇలా రా. నీది అందమా? నీ అందం చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? అమ్మాయిలు పడట్లేదని యాసిడ్ తో మొహం కడుక్కుంటావా? ఆల్రెడీ యాసిడ్ తో కడుక్కున్నట్టే ఉంది కదా నీ మొహం, మళ్ళీ కడుక్కోవటం ఎందుకురా? తారు డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. నవ్వుల అంబాసిడర్ బాబు గారి పేరు పెట్టుకుంటావా? దొంగ సచ్చినోడా, నీకు నేను కావాల్సి వచ్చానా? నేను కావాల్సి వచ్చానా? ఏ నన్ను అంటున్నావు కదా, నువ్వు సమంత లాగా ఉన్నావా? నీకన్నా స్లమ్ ఏరియాలో సమంత కన్నా బాబుల్లాగా ఉంటారు. నువ్వు సమంతవే. నువ్వు నాగబాబు, నువ్వు సమంత. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా. అవును, కాంప్రమైజ్ అయిపోయి కమిట్ అయిపోతాం. అరే పొట్టడా, అరే పొట్టడా అన్నా. ఏమైందిరా? బట్టలు ఉతుకు కూడా పొక్కలు ఏం పెట్టి చూస్తున్నావురా? వస్తానన్నా. జల్లి ఉతుకు, నాకు బయటకు వెళ్ళాలి. ఎవడి వాడు నేను బట్టలు ఉతుకోమంటున్నాడు? అంటే నేను బాయ్స్ హాస్టల్లో బాయ్ని కాదు, మరి పనోడిని. పనోడివా? చచ్చినోడా, ఏదో చచ్చినోడా, దొంగ చచ్చినోడా, నన్ను మోసం చేస్తావా? చీట్ చేస్తావా? సో వాట్ యు జడ్జెస్, కామెడీగా అనిపించిందా, రొమాంటిక్ గా అనిపించిందా? రోజా గారు మీరైతే హిహిహి అని నవ్వుతున్నారు. నీకు ఆ సైడ్ కి కనిపించలేదు అప్పారావు గారి ఎంట్రీ? కొంచెం కొంచెం కనిపించింది, అదే చాలు. సాంగ్ లో హీరోయిన్ కి ఇచ్చే ఎంట్రీ, టవల్ కట్టుకొని ఓపెన్ చేసి డాన్స్ చేస్తున్నారు. లవ్ స్టోరీ బాగుంది, డైలాగ్స్ బాగుంది, అండ్ ఫీల్ కూడా బాగుంది. నాగబాబు సార్. అప్పారావు గారు మీరు ఒకళ్ళను, శంకర్ ఒకళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బాగానే ఉంది స్కిట్. ఓకే. అప్పారావు గారు, మీకు మంచి వయసులో తమ్ముడుగానే ఉన్నారా? రేష్మికి పెళ్లి చేద్దాం. మా మరదలకి హార్ట్లీ వెల్కమ్. Now it's time to begin our extra special fun round, Fatafat Fun Round. So over to you judges. So ఇవాళ Fatafat Fun Round లో ఏంటి స్పెషల్ రోజా గారు? సో నాన్ సింక్ లో వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు ఫుల్ గా. ఓకే. సో ఒకరి రిహార్సల్స్ ఒకరు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే బ్యాక్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫ్రంట్ స్టేజ్ లో చూపిస్తారు. ఓకే. చంద్ర వచ్చి సుధీర్ లా రిహార్సల్ చేస్తే ఎలా ఉంటుంది? సో చంద్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే
Your time starts now. సుధీర్ చెప్పరా బా కాన్సెప్ట్ ఏంట్రా ఆడేడి ఆడు బాబా చెప్పండి రా ఏమంటే ఏమీ లేదు బాబా, ఒక దొంగడు ఉంటాడు. దొంగ దొంగ అది చేసావురా? అది చేశానా? మరి వీడు ఎప్పుడు మాట్లాడితే ఆట ఎక్కేస్తుంటాడు. నేను స్కిట్ వినరా ఫస్ట్. ఆడిదో గెటప్ బావా, నీదో లీడ్ బావా. కాన్సెప్ట్ వస్తే ఇద్దరు క్లాస్ గా వస్తున్నారు బావా, వస్తున్నారు, వాళ్ళ మధ్య డిస్కషన్. ఏంట్రా బావుడు మరి టూ మచ్ చేస్తున్నాడేంటి? పక్కకి వెళ్ళి మనం. నీకు అర్థం కావట్లేదు. అన్నీ అయిపోయి నీ వేసేది ఏం లేదు ఇంకా. పాయింట్లో మర్చానా ఇదొక గెటప్, సెట్టిలో అన్నానా ఇదొక గెటప్, ఇక్కడ పెట్టి అన్నానా ఇదొక గెటప్. ప్రతిదానికి వాడు ఆలస్యం చేసుకుంటే ఏం చేస్తారు? స్కిట్ ఏం అవసరం లేదు, చిట్టి లేసిన తర్వాత మనం స్కిట్ అనుకోవచ్చు. ముందు చిట్టి అంతా నెంబర్ చూసుకుందాం. ఓకేనా? రోజా గారు నెక్స్ట్ ఎవరు? ఓకే, నెక్స్ట్ సుధీర్. శకలక శంకర్ లాగా రిహార్సల్ చేయాలి. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం శంకర్ కి ఇంత మంచి బ్యూటిఫుల్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రమ్ సుధీర్ అండ్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Your time starts now. బా సీరియట్ ఉందా? ఎవరు నువ్వు? నేను స్కిప్ చేద్దామని వచ్చా మన దగ్గర. ఓరే స్కిట్ చేసినప్పుడు నమ్మనంటారా నిన్ను? నా దగ్గర స్కిట్ ఉందన్నా, నాకు ఛాన్స్ ఇవ్వండి. ఎవరు నీది? నాది శ్రీకాకుళం. అరే కూర్చోరా, అరే కూర్చో. ఇదెవరు? నాది విజయవాడ. కూర్చో. రాత్రికి ఫుల్ రెడీ ఉంది. కూర్చో. ఒరే ఇయో స్కిట్ ఎక్కినప్పుడు ముందు కూర్చోవాలి, మొత్తం కూర్చొని నా ఎంట్రీ ఎప్పుడు ఏం చేస్తారు? అరే బాగుందిరా ఈ స్కిట్ ఏంటంటే అన్నా తగ్గేస్తావా? ఇప్పుడు వాడు కలపలేదురా. పవన్ కళ్యాణ్ మీద స్కిట్ చేసాం కదా, ఇప్పుడు సింగిల్ గా ఒకరు నాగబాబు మీద చేస్తాను అంతే. నాగబాబు మీద 10 వస్తారే. వస్తాయి జనాల దగ్గర నుంచి కూడా 10 వస్తాయి. రే ఊరు నీదే? విజయవాడ. నా శ్రీకాకుళం అన్న. నా శ్రీకాకుళం. అరే చెప్పరా స్కిట్ ఏంట్రా? చెప్పరా. ఇదంతా స్క్రిప్ట్ అన్న, కాకపోతే ఇది అంతా గుర్తించుకొని మొత్తం అన్ని పేపర్లు లేపేసి ఇది ఒక్కడే ఉంచానన్న. ఓరే ఒక పేపర్ ఎవరు చెప్తారు? నువ్వు చెప్తారు వచ్చే. అందరూ పేమెంట్లు అడుగుతున్నారు. ఎవడు అడిగాడు పేమెంట్? అందరూ ఎవడు మొత్తం వెళ్ళిపోండి పేమెంట్ అందరూ వెళ్ళిపోతే ఎలా చేస్తావు స్కిట్? ఒక్కరికి సోలో చేసుకుంటారు, 4 స్కిట్ అట్లేదైతే. అరే లాగ్ అవుతుంది, వద్దు. లేచి ఇంటికి వెళ్ళి అడి గురించి ఇప్పుడే నిజాలని చెప్పేసావు. వాడికి పెళ్ళి అవ్వదు, పద ఇప్పుడే ఎలా చూస్తున్నాడు. మరి నెక్స్ట్ ఎవరు రిహార్సల్ చూపిస్తారో చూద్దాం. ఓవర్ టు యు రోజా గారు. అదిరే అభి. అబే శ్రీను లాగా మీరు రిహార్సల్ చేయాలి. Your time starts now. అరే ఏంద్రా మంచి సినిమాలో చూసేటప్పుడు మంచిగా చేస్తాడు, ఇప్పుడు కామెడీ ఆనికి రాదు, మనం సాగొడతాడు ఏంద్రా? ఇప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని వస్తున్నా. అవును పంచులు ఇక్కడ ఇస్తాడు రా, స్టేజ్ మీద రాదేంద్రా ఆయనకి. అన్న బాగున్నా? ఏం పంచులు ఇస్తాడు రా, ఏం కామెడీ చేస్తాడు అసలు. అన్న సినిమాలో ఎట్లా చేస్తానో దానికి 3 చేస్తాను తెలుసా అన్న? ఒక్క నిమిషం. హలో, మనడు సూపర్ చేస్తాడన్న, మంచి స్కిట్ రాశాడు. పేమెంట్ అడుగుతాడా? పేమెంట్ ఎక్కడ మనం ఎంత చెప్తాం? అయితే ఉండండి రా, ఏదో క్యారెక్టర్ వెనక కూర్చోబెడతాం. అసలే మన కష్టం ఉన్నాం, ఇంకోటి పేమెంట్ అడుగుతుంది. స్కిట్ ఏనండి అన్న ఫస్ట్. ఎవడో తెచ్చిన ఇప్పుడు పాత స్కిట్లు ఏమైనా ఉన్నాయా? జబర్దస్త్ వాళ్ళు వేణు వాళ్ళు ధనరాజ్ వాళ్ళు చేసినా అది తీసుకురా, తిప్పేసి మళ్ళీ చేద్దాం. చేసుకొని వెళ్ళిపోందా రా, స్టేజ్ మీదకి ఎక్కేది ఏదో చేస్తాయి. రోజా గారు నెక్స్ట్ ఎవరు? శ్రీను చంద్ర లాగా చేయాలి. Your time starts now. కాన్సెప్ట్ ఏంటంటన్నా? అన్న ఆకలి అయితే అన్నం పెట్టు. పెడతాగు, నేనే వండుతాగు. ఉల్లిపాయలు మమ్మల్ని వండుతావా? నేనే వండుతా. అక్కడ పక్క టీం వాళ్ళు కేఎఫ్సి బిర్యానీ తెప్పించుకుంటారు. నువ్వు డైలాగ్ చక్కగా చెప్పు, అప్పుడు తీసుకుపోతా కేఎఫ్సి బిర్యానీ. నువ్వు డైలాగ్ చెప్పు. ఆక్ పాక్ కరియే పాక్.
ఆక్ పాక్ కరేపాక్. యాక్షన్ చేసి చూపించరా నాకు. అక్కడ స్టేజ్ మీద చేస్తానా? స్టేజ్ మీద కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ చేయాలి. నేను చూడాలి, నేను ఫస్ట్ పర్ఫెక్ట్ గా చూడాలి. పేమెంట్ పెంచాడు కానీ డైలాగులు మాత్రం బాగా చెప్పింది. రవి చేయి, పెట్టాలా వద్దా? పెట్టాను. మన జొన్న రొట్టె చేసి పెట్టిన ఎట్లుంది? బాగుంది. కాన్సెప్ట్ ఏంటంటన్నా, ఒక క్లాస్ అమ్మాయి అన్న ఇంకో రాత్రి క్లాస్ 3 అవుతుందన్న, ఇంటికి పోతా. మా పిల్లం వదిలిపెట్టిపోయేటట్టున్నది. చీర కట్టుకుని ఒక శ్రీరామలం క్యారెక్టర్ వెళ్తుంది. వెళ్తుంటే ఇంకో 3 లేడీస్ కొట్టుకుంటున్నారు. ఇది బాగుంది రవి. రవి ఆకు పాకు కరియేపాకు. అన్నా మీరు ఆ టానిక్ ఇచ్చారు కదా మొన్న, అది వాడట్లేదు. సరే నేను చికెన్ వండేసి వస్తాను, ఈ లోపు నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేయి. రోజా గారు నేను చెప్తాను, కరెక్ట్ గా ఉందని చెప్పండి. ఆకు పాకు కరియాపాకు. లేదు, ఫింగర్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఆకు పాకు కరియాపాకు. హెడ్ నాట్ ఇవ్వద్దు, ఓన్లీ హ్యాండే. సో రోజా గారు నెక్స్ట్ ఎవరు? శంకర్ అభిలాగా యాక్ట్ చేయాలి. సో టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళందరూ నా కంటెస్టెంట్స్ అండి. నా పేరు అదిరాబే. ప్రాక్టీస్కి వచ్చారు. జ్యోతులారా, ఈ రోజు నుంచి మీరు ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా లైన్ క్యూ. జబర్దస్త్ ప్రాక్టీస్ ముందు జాగింగ్కి వెళ్దాం. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే. కంటెంట్ యాడ్ ఉంది, పంచులు యాడ్ ఉన్నాయి. ఒరే పంచలు ముఖ్యం కాదురా, ఈ మధ్యన మనం కాంట్రవర్షియల్ చేస్తున్నాం. ఓహో, పంచి పడితే మూతి ఆచిపోవాలి. కామెడీ వదిలేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాడీ బిల్డింగ్లు చేస్తున్నాడు అనుకుంటున్నారా? 7 గంటల టైంకి చెక్లు ఇవ్వలేదు అనుకో, ఈ బాడీ ఏదో పని చేస్తుంది. ఎవడన్నా టీమ్ లీడర్ రిజిస్టర్ చేసాడు అనుకో, అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. శృతి ముదిరే ముదిరే మురిపాలు. సో ఫైనల్ గా అభి స్కిట్ లో అయితే బాడీయే పనికొచ్చింది. సో జడ్జెస్, ఈ రోజు ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో విన్నర్ ఎవరు? చమ్మక్ చంద్ర. Hello. Hi Sudhir. Hey, baby. How are you? What are you doing today? No, I'm shooting. The skit I saw, you was so good. Thank you so much. Where are you from? I'm from Warangal. Warangal. ఫోన్ పెట్టు, స్కిట్ జరుగుతుంది. One second. సోది. Hello? Warangal. Yeah, I'm coming tomorrow to Hyderabad. Can we meet? Oh, sure. I can come. Tell me, which is your place when I come? Team leaders, can we have you on the stage, please? So judges, ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ అదిరే అభి అండ్ టీమ్. రోజా గారు, సూపర్ శ్రీను అండ్ టీమ్. రోజా గారు, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు, శకలక శంకర్ అండ్ టీమ్. రోజా గారు, 2 10s అంటే 2 20s, 2 టీమ్ లీడర్స్ కి వచ్చాయి. సో చమ్మక్ చంద్ర అండ్ టీమ్. నాగ్ బాబు సార్. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు చమ్మక్ చంద్ర. సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణమాఫీ. ఓ మిస్
మిస్సే కిసే ఇవ్వు నా కిసు మిసు నువ్వు ఫస్ట్ మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఫర్ ఫటాఫట్ ఫన్ రౌండ్ టు వన్ అండ్ ఓన్లీ చమ్మక్ చంద్ర. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిసు మిసు నువ్వు. ఈ రోజు అయితే బంపర్ ఆఫర్, పర్ఫార్మర్ ఆఫ్ ది డే కూడా, ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ కూడా. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, 10,000 ప్లస్ 10,000 వస్తుంది కదా, మన రవికి బిర్యానీ KFC. వాడు డైలాగ్ పర్ఫెక్ట్ చెప్పిన తర్వాత రవి గారు come on, ready? అందరూ కలిసి ఓకే 1 2 3 ఆకు ఆకు నాట్ సెలెక్టెడ్ ఎవ్వరు కూడా. బిర్యానీ క్యాన్సిల్.